మిత్రులారా, మీకు మంచి వైద్యం చేద్దామని తప్ప డబ్బు సంపాదిద్దామనే దృక్పథంలో నేను లేను. ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఇప్పటివరకు లైఫ్‌ని నడిపాను. కొంతమందికైనా బాధ తగ్గించి నా ద్వారా వాళ్ళకి ఆరోగ్యాన్ని చేకూరిస్తే నాకు ఆనందం. ఎప్పుడైనా సరే ఎదుటివాడు మనం చేసే వైద్యం ద్వారా గానీ, మనం ఇచ్చే సలహా ద్వారా గానీ గొప్పోళ్ళయ్యి వాళ్ళు అభివృద్ధిలో ఉంటే దాని నుంచి వచ్చే సంతోషం అంతా ఇంతా కాదని నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నాను. ఎప్పుడో 1987, 88 ఆ మధ్యలో రమారమి అంతే కావచ్చు. 89 ఆ టైంలో ఆ మధ్యలో మహానాడు జరిగిన టైంలో అంటే నాకు పూర్తిగా గుర్తులేదు. ఆ మహానాడుకి మా మా బంధుత్వంలో మా ఊర్లో కొంచెం బంధువులెక్కువ. ఆ బంధుత్వంలో ఇద్దరు ఇంకొక 15 మందిని వెంట తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. అప్పుడు నేను ఈ దూరదర్శన్‌లో ఉద్యోగం చేసుకుంటున్నాను. అంటే అప్పుడు అంత పెద్ద సాలరీస్ ఏమి ఉండవండి. బిగినింగ్‌లో వెరీ బిగినింగ్‌లో నా జీతం ఎంత అనుకుంటున్నారు? 2500. అది చాలా గొప్ప కింద లెక్క. మామూలు క్లర్క్ జీతం ఎంత అనుకుంటున్నారు? 350, 375. 600 వస్తుందంటే హెడ్ క్లర్క్. ఆ విధంగా మనం ఓహో అనుకుంటా జబ్బలు తెచ్చుకునే రోజులనమాట అవి. అయితే వచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ల్యాండ్‌లైన్ ఉంది ఆ రోజుల్లో. ఫోన్ చేశారు. నంబర్ తీసుకొని వచ్చారు మా వాళ్ళ దగ్గర. వచ్చి ఫోన్ చేశారు. రండి పలానా చోట అడ్రస్సు. వచ్చారు. మరి 15 మంది పైనంటే కష్టం కదా! ఇంటి దగ్గర మనం. సరే రండి స్టూడియోకి రండి. స్టూడియో చూద్దురు గాని సరదాగా. సాయంకాలం అంటున్నారు కదా! మీరు వెళ్ళేది. రండని చెప్పాను. వచ్చారు. వచ్చి స్టూడియోలో పొద్దున పూట అరౌండ్ అబౌట్ 9:00 అనమాట. అప్పుడే స్టార్ట్ అవుతుంది స్టూడియోలో క్యాంటీను. తీసుకెళ్ళాను. మీరు దోస, ఇడ్లీ తినండి అని చెప్పి అందరికీ దోస, ఇడ్లీ తినిపించి టీ తాగితే టీ, కాఫీ తాగితే కాఫీ ఇప్పించాను. అది నేను అప్పుడే మర్చిపోయాను. నేను పెట్టించానే కానీ మర్చిపోయాను. మనకేంటి ఓహో! మన ఊరు నుంచి వచ్చారు. మన స్టూడియో చూసుకున్నారు. ఎంతో ఆనందపడ్డారు. వాళ్ళ ఆనందమే మన ఆనందం. ఆ విధంగా పెట్టాను, పంపించేసాను, అయిపోయింది. మొన్న ఇటీవల నాకు ఎక్కువగా మా పొలాలు కౌలుకి ఇచ్చేస్తూ ఉంటాను. కొంత పొలం కౌలుకి తీసుకున్నారు కానీ, కొంత పొలం కౌలుకి తీసుకోలే. ఈ తీసుకోని పొలాన్ని నేను మరి సాగు చేసుకోవాలిగా, మరి పాడుపెట్టుకోలేంగా. ఈ పాడుపెట్టుకోకుండా మనం సాగు చేసుకునే క్రమంలో ట్రాక్టర్ పెట్టి దున్నించాలి. ఈ ట్రాక్టర్ పెట్టి దున్నుతా ఉంది ట్రాక్టరు. దానికి ఆ ట్రాక్టర్ ఓనరు ఆయిల్ తీసుకొని, డీజిల్ తీసుకొని వచ్చాడనమాట. ఆ డీజిల్ తీసుకొని వచ్చేటప్పుడు ఇంకొక సహాయకుడిని తీసుకొని వచ్చాడు. ఈ సహాయకుడు నన్ను చూసి, "బాగున్నారా? మీరు పలానా వాళ్ళ అబ్బాయి కదా! మిమ్మల్ని మేము హైదరాబాద్‌లో కలిసాం. మీరు చక్కగా టిఫిన్ పెట్టి కాఫీలు అవన్నీ ఇచ్చారు. బాగున్నారా?" అన్నాడు. ఇదేంట్రా బాబు! నేను ఎప్పుడు ఇచ్చి ఉంటాను, నాకు జ్ఞాపకం లేదు. బాగానే ఉన్నాను నాన్న, ఏమనుకోబాకు. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోబాకండి అని చెప్పాను. అదేంటి సార్, మేము మీ చుట్టం పలానా రంగయ్య గారు, పలానా హరిబాబు గారు, మేమందరం కలిసి 15 మంది వస్తే మీరు చక్కగా టిఫిన్ పెట్టించి, టీలు ఇచ్చి, మాకు స్టూడియో కూడా చూపించారు. మేము మర్చిపోతామా ఏంటి సార్ అన్నాడు. ఎంత సంతోషం అండి! ఎంత సంతోషం! అప్పుడు ఆ ట్రాక్టర్ ఓనరు ఆ ఫీలింగ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఓహో! ఇతను ఇలాంటి వ్యక్తా? అది చాలండి మనకి. ఆ సంతోషం చాలు. అది. మా నాన్నగారు ఎంతోమందికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని, భోజనం పెట్టి, ఆ రోజుల్లో పొలిటీషియన్స్ బాగా ఫ్రెండ్స్ అనమాట. చాలామందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించాడండి.
అది నేను గొప్ప కోసం చెప్పుకోవట్లేదు. జరిగిన విషయాన్ని చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను చేయించే వైద్యం, చేసే వైద్యం మీకు చక్కగా ఉపయోగపడి మీరు ఒక కామెంట్ గాని, ఒక ఫోన్ కాల్ గాని చేసినట్టయితే నేను సంతృప్తి పడతాను. నాకదే పరమానందం. ఈ ఆనందం ద్వారా నేను పొందేది ఏ అపరిమితమైనది. మీరు డబ్బులతోటి కొలవలేరు. సో దట్ నేనేం చెప్తున్నానంటే, మీకు ఈ రోజున చాలామందికి అంటే చాలామందికి వెరికోస్. వెరికోస్ అంటే కాళ్ళు కింద నుంచి పైకి పంపు చేస్తది బ్లడ్. ఈ పంపు చేయలేక ఉబ్బిపోవడం, ఆహ్, ఈ నరాలు ఉబ్బిపోయి బయటికి కనిపిస్తూ బాధ పెడుతుందనమాట. ఈ బాధ భరించడం చాలా కష్టం. దాంతో నా మిత్రుడు ఒకడు చనిపోయాడు. ఆ రోజున నాకు ఈ వైద్యం తెలీదు. మా నాన్నగారు తెలియజేశారనమాట. మా నాన్నగారికి వాడికి ఆ బాధలున్నాయన్న సంగతి తెలీదు. తెలిసున్నట్టయితే మా నాన్నగారు చెప్పిన వైద్యం వలన అతని జీవితం మరికొంతకాలం గడిచి హ్యాపీగా ఉండేదని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే నేను దాదాపుగా ఓ 10 మందికి నేను ఈ వైద్యం చేసి ఎంతో ఆనందపడ్డాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. నా ఇంట్లో నా రెండో భార్యకి రావడం జరిగింది. అంటే మొదటి భార్య చనిపోయిన తర్వాత చాలా కాలానికి ఒక తల్లిని పెళ్లి చేసుకున్నాను. నేను తల్లి అంటున్నాను చూడండి. భార్య భోజనం పెట్టేటప్పుడు తల్లేనండి. శయనించేటప్పుడు మాత్రమే రంభ. ఎప్పుడు మనం రంభగా చూడకూడదు. అది. అయితే ఆమెకి అనుకోకుండా అది రావడం జరిగింది. నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. నేను ట్రీట్మెంట్ ఇవ్వడం వలన ఆవిడకి ఎంతో ఆనందం, ఎంతో హ్యాపీ. ఆహా! ఓహో! అనుకోని అది. చాలామంది చెప్పారంట, "అమ్మా నువ్వు దీనితోటి చాలా స్ట్రగుల్స్ పడతావు. ఇది తగ్గదమ్మా. మెడిసిన్స్ కంటిన్యూగా వాడాల్సిందే." అది ఇది అని బెదిరిస్తారు. కానీ నాకు చెప్పుకోలే. నాకు చెప్పిన వెంటనే నేను వైద్యం స్టార్ట్ చేసి వితిన్ 2 వీక్స్‌లో తగ్గిపోవడం వలన నార్మల్ అయిపోయిందండి. కాళ్ళు, ఆ వెయిన్స్, ఆ ఉబ్బడం అయన్నీ పోయి నార్మల్ అయిపోయేసరికి అది చిక్కగా మెలికలు మెలికలు తిరిగిపోయి ఉబ్బిపోయి ఉంటాయండి. అది మామూలు అయిపోయేసరికి ఎంతో ఆనందంతోటి, అసలు చెప్పరాని ఆనందంతోటి ఒక విషయం చెప్తున్నానండి. నా భార్య నన్ను పొద్దున పూట వాడిన టవలు ఈవినింగ్ ఇవ్వదు. పొద్దున పూట కట్టుకున్న లుంగీ, స్నానం చేసి కట్టుకున్న లుంగీ మళ్ళీ సాయంకాలం స్నానానికి ఇవ్వదు. స్నానం చేసిన తర్వాత ఫ్రెష్‌గా ఉతికి మడతలు పెట్టింది తీసి ఇస్తుంది. అది నా మీద ఆవిడ చూపించిన ప్రేమ, అనురాగం, ఆప్యాయత నేను మర్చిపోలేనిది. ఎప్పటికీ నేను మర్చిపోలేనండి. నేను గుర్తుంచుకోవాల్సింది నా భార్య. కానీ చిన్న మనం చెప్పుకోలేని బాధపడి ఇన్సిడెంట్ జరిగింది. దాంతోటి ఆవిడ పరమపదించింది. ఇప్పుడు దాదాపుగా సరే మర్చిపోలేకపోతున్నాను. 1 ఇయర్ అయింది కదా! సరే ఓకే అండి. ఇప్పుడు దానికి నేను చక్కటి వైద్యం మీకు నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. చక్కటి వైద్యం చేస్తాను, చెప్తాను. లేదు నా దగ్గరకొచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటానంటే నా దగ్గర రూమ్స్ ఉన్నాయి. చక్కగా ఆ రూమ్‌లో ఉండండి. బయటికి పోయి భోజనం తెచ్చుకోండి. కొంచెం డెవలప్ అయిన తర్వాత మనమే భోజనం అరేంజ్ చేద్దాం ఫ్రీగా. ఒక్కటేనండి మీరు చేయాల్సిందల్లా నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ అందుకొని నేను వెంటనే మీకు ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని, ఫోటోగ్రాఫ్స్ అయన్నీ తీసుకొని మీకు మంచి ట్రీట్మెంట్ చెప్తాను. అది ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. లేదంటే నా దగ్గరికొచ్చి కూడా నేను ఒక 3 డేస్ ఆర్ 4 డేస్ ఆ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఉంచుకొని నేను చేస్తాను. మినిమంలో మినిమం మీకు రోజుకి ఒక రూ. 100 ఉండటానికి బయటికి పోయి భోజనం తింటాం అంతే. భోజనంలో మార్పులుంటాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా భోజనం తెచ్చుకొని తినాలి. అదండి. చక్కగా మీకు ఈ ట్రీట్మెంట్ నేను స్వయంగా చేస్తాను. మీకు ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చూస్తాను. 100% షూర్. నాకు మీరు వాట్సాప్ చేయాల్సిన నంబరు 9491884412. మళ్ళీ మరొక్కసారి చెప్తున్నాను. 94884412. ఇంకొకసారి ఇంగ్లీష్‌లో చెప్తాను. 9491884412.
412 వాట్సాప్ చేయండి. మీ బాధని వ్యక్తీకరించండి. నేను మీతో కాంటాక్ట్ అవుతాను. ఎందుకంటే ఫోన్ ఎత్తను మహాప్రభు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. చాలామందికి ట్రీట్మెంట్స్ వేరే వేరే ఇస్తున్నాను. దగ్గుకే కాదు, జలుబుకే కాదు, కడుపులో నొప్పికే కాదు, ముట్టు నొప్పికే కాదు, మల్లలకే కాదు, ఇంకా బోల్డన్ని వాటికి ఆయుర్వేద వైద్యం చేస్తాను. ప్లస్ అల్లోపతి వాడతాను. అల్లోపతికి తగ్గేవి కొన్ని ఉంటాయి, ఆయుర్వేదానికి తగ్గేవి కొన్ని ఉంటాయి. అంతేగాని పూర్తిగా మీరు ఆయుర్వేదం వాడండి, పూర్తిగా అల్లోపతి వాడండి నేను చెప్పను. ఏమండి, ఏదన్నా ట్రీట్మెంట్ ఇదనుకోండి, నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరికి సజెషన్స్కి పంపిస్తాను. ఆవిడ కూడా 10 పైసలు తీసుకోదు. చక్కగా మిమ్మల్ని జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ఆవిడ మీకు ట్రీట్మెంట్ ఇస్తుంది. మీది 10 పైసలుగా ఖర్చు పెట్టనివ్వదు. గవర్నమెంట్ మెడిసిన్స్ అక్కడ దొరికితే సరే, లేదంటే బయట నుంచి మెడిసిన్స్ తెచ్చుకొని వాడుకోండి. మీకు గైనిక్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. గైనిక్ అంటే డెలివరీస్ తర్వాత ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇది నా యొక్క తృప్తి కోసం, ఆవిడ యొక్క తృప్తి కోసం మేము చేసే తప్ప వేరే ఇంకోటి లేదు. ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి. ఒక్క ₹10 మీరు ట్రీట్మెంట్ అదే మెసేజ్కి ట్రీట్మెంట్ మొదలుపెట్టే దానికి ఒక ₹10 మీరు ఫోన్పే చేసినట్లయితే సేమ్ నంబర్కి మేము మిమ్మల్ని పర్ఫెక్షన్ అని చెప్పేసి, పర్ఫెక్ట్ అయిన రోగి అని చెప్పేసి మేము నమ్ముతాము. మేము ₹10 అడుగుతున్నాము, ఎందుకంటే గొప్ప అమౌంట్లు ఏమి అడగట్లేదు. దట్ ఈజ్ ఆల్సో విల్ గో టు వన్ ఆర్ఫనైజ్డ్ హోమ్. ఓకే, మేము ఈ సమ్మర్ వచ్చిందంటే చక్కగా కొన్ని దుప్పట్లు, కొన్ని రగ్గులు, తేలికపాటి ఉంటాయి కదా, డిస్కో దుప్పట్లు అంటారు, వాటిని తలా ఒకటి ఏదో మా చేతనైనంత ఇస్తూ ఉంటాము. రోడ్డు మీద వణుకుతూ పడుకొని ఉంటారు, వాళ్ళకి అర్ధరాత్రి అప్పుడు అలా తిరిగి, అంటే కారులో వెళ్తాము, కారు వెనకాల పెట్టుకుంటాం, డిక్కీలో టగటగా తీసి వాళ్ళకి కప్పేసి పండుకొని ఆయన అని చెప్పి ఆ ముసలోళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇచ్చేసి వచ్చేస్తాం. అదండి నా యొక్క వేర్ అబౌట్స్ ఇవన్నీను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా యొక్క సలహాలను పొందండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఇంకో 10 మందికి తెలియచేయండి, నా సలహాలని 10 మందికి చేరవేయండి. దానివలన మీకు పోయేదేమీ లేదు. ఈ వీడియోని షేర్ చేయటమేను. నాకు షేర్ చేసిన ద్వారా నాకేం వ్యూవర్షిప్ పెరగాల్సిన అవసరం లేదండి. నాకు కావాల్సింది మీరు అనారోగ్యం నుండి బయటపడిపోయి ఒక ఫోన్ కాల్ చేసి నాకు తగ్గింది మాస్టారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే నేను వెరీ హ్యాపీ. నాకు అదే టానిక్, నాకు అదే మంచి జీవితానికి, ఇంకొకళ్ళకి ఇంకొక రోగానికి మెడిసిన్స్ అందించడమే నా యొక్క విధి విధానం. మోకాళ్ళు చిప్పలు అరిగిపోయినాయి అంటారు, మోకాళ్ళు ఇదేంటి ఆపరేషన్ చేయాలంటారు, నీ ఆపరేషన్ అంటారు. వాజ్పేయి గారు లాంటి వాళ్ళకే జరిగిందండి. ఆయన ఒక 3 days సిక్కింలో ఉండిపోయారు, ఎందుకంటే రెస్ట్ కోసం. ఆయన మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు ఆ రోజుల్లో. చూసారా, ఎంత గొప్పవాడికైనా అంటే అల్లోపతి వైద్యం అంతే. ఆయుర్వేద వైద్యంలో నేను మెడిసిన్ ఇస్తాను, అల్లోపతి ట్యాబ్లెట్లు ఇస్తాను, మోకాళ్ళ ఆపరేషను అవసరం లేదు. చక్కగా ఒక 5 రోజుల్లోనే మామూలు అయిపోతుంది. అందరికీ పడే మెడిసిన్ ఇస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఒక 5 days అబ్జర్వేషన్లో పెట్టి 6th day పంపించేస్తాను. చాలా బాగుంటుంది, చూసుకోండి, చేయించుకోండి, ఆనందాన్ని పొందండి, నాకు ఆనందాన్ని అందించండి, అంతే నేను కోరుకునేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.